క్రిస్మస్ చాలా సంతోషంగా గడుపుకొని జాయిన్ అయ్యారని చెప్పి మళ్ళీ నేను నమ్ముతున్నాను. క్రిస్మస్ను కేంద్రంగా కలిగి మరి అటువంటి క్రిస్మస్ వేడుకలు జరుపుకోగలిగారని నమ్మి దేవునికి వందనాలు తెలియజేస్తా ఉన్నాము. ఎస్, పౌలు జీవితం నుంచి, ఆయన టీచింగ్స్ నుంచి చాలా సందేశాలు చూసాం. ఆయన రాసిన బుక్స్ మాత్రమే కాకుండా ఆయనే వర్తమానాలు చూసాం. అంతమందికే కాకుండా ఇంకొన్ని సబ్జెక్ట్స్ తీసుకుని లవ్ గురించి, స్పిరిచువల్ ప్రోగ్రెస్ గురించి, మ్యాన్ ఆఫ్ గాడ్ గురించి, రియల్ పీస్ గురించి కూడా మనం చూసాం. క్రిస్మస్ గురించి ఎప్పుడన్నా మాట్లాడాడు అన్న సంగతి చూస్తే మరి ఆయన మాట్లాడిన మాటల్లో పశువులతో ఉండదు, మరి పశువుల కాపర్లు ఉండరు, జ్ఞానులు ఉండరు. కానీ ఒక్క మాట ఉంటుంది, మీరు చూసుకుంటారు. గల్తీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో కనుక మీరు చూసినట్లయితే, when the fullness of time come, God sent forth his son. కాలము సంపూర్ణమైనప్పుడు మరి ఆయన తన కుమారుని పంపేను అన్న రాయబడి ఉంటుంది. మరి గాడ్స్ పర్ఫెక్ట్ అండ్ అపాయింటెడ్ మూమెంట్, ఎగ్జాక్ట్లీ ఆన్ టైం. ఒక నిమిషం వెనక కాదు, ఒక నిమిషం ముందు కాదు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ 3 మాటలు మనకు తెలిసి ఉండాలి. క్రైస్తవులంగా, ప్రత్యేకంగా గ్రాడ్యుయేట్స్ గా, ఇంటలెక్చువల్స్ మధ్య పనిచేసే వారంగా. టాక్స్ రోమన్ అండ్ లింగ్వా ఫ్రాంక్. టాక్స్ రోమన్ అన్న పదానికి అర్థం ఏంటంటే రోమన్ పీస్. మరి పౌలు గారు తిరిగిన ప్రదేశం అంతా, ఆయనకి అప్పటికి తెలిసిన లోకం అంతా కూడా మరి రోమన్ సామ్రాజ్యం కింద ఉండాలని బట్టి పీస్ఫుల్గా ఉంది. దాదాపు BC 27 నుంచి 180 AD వరకు రోమిల ప్రాంతాన్ని వెళ్ళడాన్ని బట్టి మరి యుద్ధాలు లేకుండా మరి అంతా కూడా రోమన్ సామ్రాజ్యం కింద ఉండాలని గమనిస్తాం. దాన్ని రోమన్ అంటారు. అంతమందికే కాకుండా ఆ ఏరియా అంతా కూడా ఒకే లాంగ్వేజ్ మాట్లాడేవాడు, గ్రీక్ లాంగ్వేజ్ మాట్లాడేవాడు. అఫ్ కోర్స్ లాటిన్ వాజ్ అఫీషియల్ లాంగ్వేజ్, బట్ ప్రజలందరూ మాట్లాడుకునేది మాత్రం గ్రీక్. యూనివర్సల్ లాంగ్వేజ్, ఒకే లాంగ్వేజ్ ఉంది. ఎక్కడికి వెళ్ళినప్పుడు ట్రాన్స్లేషన్ అక్కర్లే, ఎక్కడికి వెళ్ళినా గ్రీక్ లో మాట్లాడితే అందరికీ అర్థమవుతుంది. అంతమటుకే కాదు, ప్రాఫిటిక్ ప్రిపరేషన్. జాన్ ద బాప్టిస్ట్ వచ్చాడు, ప్రజలందరి హృదయాలను కూడా సిద్ధపరిచించాడు. ఈ 3 బట్టి దట్ వాజ్ ద పర్ఫెక్ట్ టైం అని బైబిల్ పండితులు చెప్తారు. మరి when God's time was full, grace entered history. చరిత్రలో నా కృపా సత్య సంపూర్ణుడిగా ఆయన కాలం సంపూర్ణమైనప్పుడు మరి ఎంటర్ అయినట్లుగా మనం చూస్తాం. అక్కడి నుంచి నేను మొదలు పెట్టాలని ఆశపడుతున్నాను. ఇచ్చిన సందేశాల్లో క్రిస్మస్ సందేశాన్ని మనం చూసాం. ఎస్, ఇంకొక సందేశం సిద్ధపడుతూ ఉండగా దేవుడు ఇంకొక తలంపు ఇచ్చిన డివైన్ వార్డ్రోబ్ గురించి కూడా మాట్లాడతాడు. ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నూతన స్వభావాన్ని ధరించుకోవడం గురించి కూడా మాట్లాడతాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8 నుంచి 12వ వచనాల వరకు చూసినట్లయితే దాంట్లో వ్యాల్స్బీ గారు ఒక మాట చెప్తారు, కమ్ అవుట్ ఆఫ్ ద గ్రేవ్ అంటాడు. అందరూ కూడా సమాధుల నుంచి బయటకు వచ్చిన వాళ్ళని, చచ్చిన వారమైన మనం తిరిగి బతికాం కృపను బట్టి. పుట్ ఆఫ్ యువర్ గ్రేవ్స్, పుట్ ఆన్ యువర్ క్లోత్స్ అంటాడు. పేట వస్త్రాలను విడిచిపెట్టండి, శ్వేత వస్త్రాలని కట్టుకోండి, కృపా వస్త్రాలని కట్టుకోండి అంటాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో కనుక మీరు చూసినట్లయితే ఈ ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, నోట బూతులు విసర్జించండి అంటాడు. నవీన స్వభావాన్ని గురించి అయితే జాలిగల మనస్సు, దయాళత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము ధరించుకునండి అంటాడు. అవే ఆఫ్ ద వరల్డ్ వర్సెస్ లవ్ ఆఫ్ గాడ్. లోక మర్యాదను విడిచిపెట్టి దేవుని చిత్తాన్ని అనుసరించాలి అని. కమాన్, ఇవాళ సబ్జెక్టులోకి వస్తే మరొకసారి నాకు ఇవ్వబడిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. తర్వాత 2 డిస్ట్రిక్ట్ కమిటీస్ కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తాను. 4 వారాలు వరుసగా నాకు ఇవ్వడాన్ని బట్టి మరి ఈ సందేశాలు మీతో పంచుకోవడానికి మొదలైంది. ఇంతకుముందు మీకు చెప్పాను, నేను మీ కొరకు నేను సిద్ధపడలేదు, నా కొరకు నేను సిద్ధపడుతున్నాను. అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ఖాళీ సమయం దొరికినప్పుడు మరి సిద్ధపడుతున్నది నా ఆత్మకు మేలుకరంగా ఉంది. మరి మీరు కూడా బట్టి మీతో కూడా పంచుకోవడానికి దేవుడు కృప చూపించాడు. దాన్ని బట్టి 4 వారాలు ఇవ్వడాన్ని బట్టి వారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఇంకొక బుక్ మోజెస్ లైఫ్, ఒక 200 స్లైడ్స్ తయారు చేసుకున్నాను నేను. ప్రభు చిత్తం అయితే కొన్ని నెలల తర్వాత మరొకసారి మీతో వాటిని దేవుడు అవకాశంతో పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాను. దేవా నాతో మాట్లాడమని అడుగుతే ఇప్పుడే మాట్లాడగలవా? నాకు నచ్చితే, దాని వల్ల తక్కువగా ఉంటే
నేను చెల్లించగలిగింది అయితే అనుసరిస్తా, లేకపోతే లేదు అనే వాళ్ళతో దేవుడు మాట్లాడు. కాబట్టి దేవుడు మనతో మాట్లాడాలని ఆశిద్దాం. ప్రేమ గల తండ్రి, నీ స్వరం వినాలని ఆశపడుతున్నాం. మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడమని క్రీస్తు రాజుపేట ప్రార్థిస్తున్నాం తండ్రి. Grace, mercy and peace to all of us in the name of our triune God. అవుట్లైన్ మనం చూస్తూ వచ్చాం. మ్యాన్ గురించి 2 సెషన్స్ తీసుకున్నాం ఎక్స్క్లూజివ్ గా. తర్వాత మరి మిషన్ గురించి ఒక సెషన్ తీసుకున్నాం. మార్టిర్డమ్ అండ్ మ్యాన్ ఆఫ్ క్యారెక్టర్ రెండింటి గురించి ఈరోజు ముగించడానికి నేను ప్రయత్నం చేస్తాను. మార్టిర్డమ్ అంటే మనకు తెలుసు, ఆయన హతసాక్షిగా చేయబడ్డం గురించి అన్న విషయం. దీని మీద హెడ్డింగ్స్ లో తీసుకుంటున్నాను. కవరింగ్స్, షకల్స్ అండ్ సావరిన్ కాల్. సఫరింగ్స్ అంటేనేమో పర్సిక్యూషన్స్, షకల్స్ అంటేనేమో ఆయన ఇంప్రిజన్మెంట్స్, సావరిన్ కాల్ అంటేనేమో ఆయన హోమ్ కాల్. ఈ 3 హెడ్డింగ్స్ కింద మార్టిర్డమ్ ని చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఆయన సఫరింగ్ చూసినట్టయితే కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2 కొరింథీయులకు 11:23-24 వచనాల్లో కనుక చూసినట్టయితే ఆ లిస్ట్ అంతా రాయబడి ఉంటుంది. అక్కడ పౌలు బొమ్మ కనపడుతుంది మీకు. దాన్ని ఆయన రాళ్లతో కొడుతూ ఉన్న బొమ్మ అక్కడ చూసినట్లయితే 5 సార్లు 1 తక్కువ 40 దెబ్బలు తిన్నాము అంటాడు. ఒకసారి మాత్రమే మనకు అపోస్తల కార్యాలు రాయబడింది, కానీ మిగిలిన 4 సార్లు ఎప్పుడు జరిగిందో మనకైతే తెలియదు. ఆయన చెప్పాడంటే అది సత్యమని తప్పకుండా నమ్మి తీరాల్సిందే. 3 సార్లు మరి కర్రలతో కట్టెలతో గట్టిగా బీట్ అండ్ విత్ రాడ్స్ కొట్టబడినట్టుగా రాయబడింది. మరొకసారి రాళ్లతో కొట్టబడి చచ్చాడు అనుకుని విడిచిపెట్టి వెళ్ళిపోవడం జరిగింది. 3 సార్లు మరి బద్దలైపోయిన పరిస్థితుల గురించి కూడా ఆయన రాస్తాడు. ఒకటి మాత్రం అపోస్తల కార్యాల్లో మనకు దొరుకుతుంది. ఒక రాత్రి సముద్రం గడిపాడట. బాబోయ్, మరి ఎంత భయంకరమైన పరిస్థితితో అర్థం చేసుకోగలరు. కానీ భయం ఆయనకి, ఎందుకంటే నువ్వు రోమా వెళ్ళాలి, మరి కైసర్తో మాట్లాడాలని దేవుడు చెప్పాడు. కాబట్టి దేవుడు నన్ను బతికిస్తాడన్న ధీమాతోనే బతికుంటాడు. ఆ రాత్రి అంతా గడిపుంటాడు, పగలంతా గడిపుంటాడు. మరి డేంజర్స్ ఫ్రమ్ రాబర్స్, దొంగల వల్ల ఆపదలు, సొంత వారి నుంచి ఆపదలు, మరి అబద్ధ సహోదరుల నుంచి ఆపదలు, తర్వాత అన్ని నుంచి ఆపదలు, ఇంటి నుంచి ఆపదలు, మరి పట్టణంలో ఆపదలు, తర్వాత అరణ్యంలో ఎడారిలో ఆపదల గురించి కూడా అక్కడ లిస్ట్ లో రాసినట్టుగా మనం చూస్తాం. ఇంతమటికే కాదు, ఆకలి, దప్పిక, మరి దిగంబరంగా ఉండాల్సిన పరిస్థితులు కూడా వచ్చినాయి అంటాడు. చలి గురించి రాస్తాడు, నిద్రలేని రాత్రి గురించి రాస్తాడు. కానీ అయినప్పటికీ కూడా ఇప్పటి కాలపు శ్రమలు తగినవి కావు అని భావించిన వ్యక్తిగా ఆయన చూస్తాం. ఆయన పొందిన శ్రమలు ఇంకెవరు పొందలేదేమో అంటారు భక్తులు. చూసినట్టయితే ఇంకా అప్పులేదండి. సఫరింగ్ సర్వెంట్ గురించి ఇంకా మాట్లాడుకుంటున్నాం. ఆయనకు వ్యతిరేకంగా కుట్రలు జరిగినట్టుగా మనం చూస్తాం. దమస్కులో ఆయన ప్రభువుని అంగీకరించిన వెంటనే ఆయన మీద కుట్ర జరిగింది. తర్వాత మొట్టమొదటిసారి అక్కడి నుంచి అరేబియా వెళ్ళిపోయాడు. అరేబియా తిరిగి వచ్చి మళ్ళీ దమస్కు వచ్చాడు. మళ్ళీ దమస్కులో కూడా ఆయన్ని అరెస్ట్ చేస్తే గంపలో కిందకి దించబడి వెళ్ళిపోయాడు. మరి జెరూసలేంకి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన మీద కుట్ర జరిగినట్టుగా మనం చూస్తాం. తర్వాత 20వ అధ్యాయం 3వ వచనం చూసినట్టయితే గ్రీస్ దేశంలో అక్కయ ప్రాంతంలో ఉన్నప్పుడుగా మిషనరీ జర్నీలో కుట్ర జరిగినట్టుగా రాయబడింది. మరి యెరూషలేంకి వచ్చినప్పుడు ఆయన అరెస్ట్ చేసి జూయిష్ మాబ్ అంతా కలిసి ఆయన మీద కుట్ర పడినట్టుగా మనం చూస్తాం. అంత మటుకే కాదు, మరి ఆయన తిరిగి కైసరయ్యకి వెళ్ళిపోయేటప్పుడు 40 మందిని ఎంచుకొని ఆయన చంపడానికి ప్రయత్నించడానికి కూడా మనం చూస్తాం. ఇవన్నీ కూడా ఆయనకు వ్యతిరేకంగా జరిగిన కుట్రల గురించి చూస్తాం. ఇప్పుడు బొమ్మ చూస్తుంటే బొండ వేసిన వ్యక్తులు మనకు కనపడతారు. పౌలు శీలలు అక్కడ ఉన్నట్టుగా మనం గమనిస్తాం. కాన్స్టెంట్లీ అపోజ్ బై హిజ్ ఓన్ ఫెలో మెన్. తనతో కూడా పనిచేసే వాళ్ళే తను అపోజ్ చేయడం ఎంత బాధాకరంగా ఉంటుందో ఆలోచించండి. బయట నుంచి లోపల నుంచి 2 పక్కల నుంచి కూడా తార్సులో, అంత్యోక్యలో, ఐకోనియంలో, మరి బెరయలో, దెస్సలోనికలో, కొరింథీలో, ఎఫెసులో ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ అపోజిషన్ ఆయన ఎదుర్కొన్నట్టుగా చూస్తాం. ఏథెన్స్ లోను, కైసరయ్యలోను ఆయన హేళన చేసినట్టుగా, ఎగతాళి చేసినట్టుగా కూడా చూస్తాం. అంత మటుకే కాదు, తన సొంత తోటి పనివారు ఆయన్ను నమ్మకపోవడాన్ని మనం గమనిస్తాం కొన్నిసార్లు. తర్వాత లుస్త్రాలో ఇంతకుముందే చెప్పినట్టుగా రాళ్లతో కొట్టబడి చచ్చిపోయాడు అనుకుని విడిచిపెట్టి వెళ్ళిపోతే ఆయన అక్కడి నుంచి దెబ్బకి వెళ్ళిపోవచ్చు. లేచి పట్నం లోపలికి వెళ్ళి నేను బాగానే ఉన్నాను, మీరు కంగారు కూడా బాకుండా వాళ్ళని ఆదరించి తిరిగి దెబ్బకి వెళ్తాడు. ఎంత గొప్ప భక్తులు
ఆలోచించండి. ఫిలిప్పి ప్రిజన్ లో పెట్టినప్పుడు ఆయన విపరీతంగా కొట్టినట్టుగా మనం చూస్తాం. అదే బొండ వేసి వాళ్ళని కూర్చోబెట్టినట్టుగా మనం చూస్తాం. అక్కడ అట్లాగే కూర్చొని గంటల కొద్దీ 24 గంటలు అలాగే ఉండడం ఎంత భయంకరమైన విషయమో మీకు తెలుసు. మరి పాయిజనస్ సర్పెంట్, ఒకటి విషకరమైన సర్పం ఆయన్ని కలిసినట్టుగా కూడా మనం చూస్తాం. మినిస్ట్రీ ఇస్ నాట్ ద ఫెయిర్ వెదర్ యాక్టివిటీ. అన్ని బాగుంటే నేను చేసేది కాదండి పరిచర్య. కష్టమైన, నష్టమైన, ఇంకైనా ఇబ్బంది అయిన అన్ని పరిస్థితుల్లో పరిచర్య చేసే వారంగా మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. బోత్ హనీ అండ్ వినగర్ అంటారు భక్తులు. బోత్ కంఫర్ట్స్ అండ్ క్రాసెస్ అలైక్, అన్నింటినీ కూడా మన స్ట్రైక్ లోకి అదే తీసుకున్నాడు ఆయన. ప్లస్ ని, మైనస్ ని, ప్రివిలేజెస్ ని, అడ్వాంటేజెస్ ని, అట్ ద టైం ఛాలెంజెస్ ని కూడా. షకల్స్, ఇంప్రూవ్మెంట్స్ గురించి మాట్లాడుకున్నాం. ఆల్ ఇంప్రూవ్మెంట్స్ ఆయన్ను బందీగా చేయడానికి గురించి దేవుని వాక్యంలో రాయబడ్డాయి. మరి చూచాం వాటిని, ఇంతకుముందు చూసిన వాటిని మరలా మనం నెంబర్ వేసుకుంటున్నాం. 50లో అరెస్ట్ చేయబడిన యాక్ట్స్ 16th చాప్టర్ లో రాయబడినట్టుగా మనం చూస్తాం. పౌలు సీలా కూడా కొట్టబడినట్టుగా, జైల్లో పెట్టబడినట్టుగా. ఎందుకు? ఒక దయ్యం పెట్టిన వదిలించినందుకోసం గాను. ఆ తర్వాత ఆ రోజు రాత్రి ప్రార్థన చేస్తూ మాత్రమే కాదు, వాళ్ళు పాటలు పాడుతూ దేవుడికి స్తుతులు చెల్లిస్తున్నారంట. ఎక్కడైనా చూడదు, విపరీతంగా కొట్టారు, బొండకు కట్టేశారు ఇద్దరిని. ఏడ్చుకుంటూ బాధపడుతూ, ఏలు ప్రభా నీ సువార్త సేవ చేస్తే మాకిదా పరిస్థితి అని అడగాల్సిన పరిస్థితుల్లో వాళ్ళు పాటలు పాడుతూ దేవుని స్తుతులు చెల్లించడం, దాన్ని బట్టి గొప్ప భూకంపం వచ్చి మరి ప్రెజెంట్ డోర్స్ తెరవబడి మరి దేవుని వచ్చి మనం బయటకు తీసుకెళ్ళాలని మనం గమనిస్తాం. జైలర్ ఆయన ఇంటి వారందరూ కూడా యేసుక్రీస్తు సొంత రక్షణను అంగీకరించడం కనుక చూస్తాం. మరి నువ్వు పొద్దున్నే లేచి వాళ్ళ సంగతి తెలుసుకుని ఇంకా అంటే నేను రోమా సిటిజన్ అన్నట్టు పంపించేస్తారు, తీసుకెళ్ళండి మళ్ళీ న్యాయాధిపతుల దగ్గరికి వెళ్ళి మరి వాళ్ళతో వాదించి బయటకు వచ్చినట్టుగా మనం చూస్తాం. నెక్స్ట్ డే ఆయన రిలీజ్ చేయనట్టుగా పడినట్టుగా చూస్తాం. ఇంకొకటి కనుక చూస్తే రెండవదిగా యెరూషలేములో ఆయన బంధించబడినట్టుగా చూస్తాం. మరి త్రోఫిమ్ అన్న వ్యక్తి కాని వ్యక్తి మరణంలోకి ఇచ్చారన్న అపోహతో ఆయన్ని ఇంకా కొట్లాట చేసినట్టు కొట్టినట్టుగా మనం చూస్తాం. అప్పుడు రోమన్ సోల్జర్స్ వచ్చి ఆయన్ని సేవ్ చేసి వాళ్ళు కూడా కస్టడీలోకి తీసుకున్నట్టుగా మనం చూస్తాం. కైసరయ్యలో కనుక చూసినట్లయితే ఒక 2 సంవత్సరాలు జైల్లోనే ఉన్నాడు. గవర్నర్ ఫెలిక్స్, గవర్నర్ ఫెస్టస్, అగ్రిప్పా, తర్వాత అగ్రిప్పా 2, బెర్నీకేతో కలిసి ఆయన వచ్చి కలవడాన్ని మనం అక్కడ చూస్తాం. ఇంతకుముందు చెప్పినట్టు ఆయన మీద అనేక అబద్ధ సాక్ష్యాలు తీసుకొని వచ్చి మరి ఆయన అరెస్ట్ చేయించడం, నేను కైసరుకు చెప్పుకుంటానని చెప్పి ఆయన అనుమానం గమనిస్తాం. అక్కడ నుంచి రోమ్కు పంపించడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకొక అరెస్ట్ కనుక మనం చూసినట్టయితే రోమాలో ఉంచే 2 సంవత్సరాలు హౌస్ అరెస్ట్ లో ఉన్నాడు. కాబట్టి కొంతమంది ఆయన విజిట్ చేయడానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఒక సోల్జర్ మాత్రం ఆయన కాపలా ఉండేవాడు. అప్పుడు ఫ్రీగా ట్రీట్ చేయడానికి ప్రభు కృప చూపించాడు. చక్కగా కొన్ని పత్రికలు కూడా రాసినట్లుగా మనం చూస్తాం. AD 62లో మళ్ళీ ఆయన రిలీజ్ చేయబడినట్టుగా చూస్తాం. కొన్ని ప్రదేశాలు దర్శించినట్టుగా కూడా మనం చూస్తాం. రిలీజ్ అయ్యి స్పెయిన్ కి, మాజ్డోనియాకి మనం చూస్తాం. తర్వాత చివరిలో మళ్ళీ ఒకసారి అరెస్ట్ చేశారు. ఈసారి అయితే రాజద్రోహ నేరం కింద అరెస్ట్ చేశారని చెప్తారు భక్తులు. కైసరును మాత్రమే ప్రభు అని పిలవాలి అని అప్పట్లో అనేవాళ్ళు. వాడు అన్న మాట కైసరుకు మాత్రమే వాడాలి. కానీ యేసు ప్రభు ఆయన బట్టి ఆయన కొత్త సాధ్యాన్ని స్థాపించబోతున్నారు అని అపవాది వేసి ఆయన అరెస్ట్ చేయడం, అప్పుడే పట్టణం కాలిపోవడం, దానికి క్రైస్తవులే కారణం అని చెప్పి అనేక మంది క్రైస్తవులను అరెస్ట్ చేస్తూ దాంట్లో ఈయన కూడా అరెస్ట్ చేశారని చెప్పి భక్తులు చెప్తారు. మొట్టమొదటిసారి లాగా కాదు, హార్ష్ రోమన్ డంజన్ లో పడేశారు. అక్కడ లైట్ లేదు, సరైన శానిటేషన్ లేదు. అలాంటి స్థితిలో ఆయన గడిపినట్టుగా చివరిలో చూస్తాం. క్రిమినల్ చేసినట్టుగా చూస్తాం. అందరూ విడిచిపెట్టుకోవారు లోక తప్ప అని అంటాడు. ఎంత భయంకరమైన పరిస్థితుల్లో గుండా వెళ్ళాడో మనం చూసాం. అయిపోయింది. సఫరింగ్స్ చూసాం, షకిల్స్ చూసాం, సావరెన్ కాల్ గురించి చూడబోతున్నాం. దేవుని యొక్క గమనిస్తాం. ఆయన యొక్క మరి ఒక కవిత కానీ ఆయన
ఆయన్ని సులువు చేశారు. సులువు ప్రయత్నం చేస్తే నా గురువులాగా నన్ను సులువు నాకు ఇష్టం అలా స్క్రీన్ ఆగిపోయింది. ఓకే వచ్చినప్పుడు అలా వచ్చింది. అయ్యా ఎస్ సారీ స్పాట్ లైట్లు పెడతాను. సరే 1867 అంటే దాదాపు 5-6 లో పుట్టాడు ఆయన. 61 ఏళ్ళకే చనిపోయాడండి, అక్సాక్ట్ చేయబడ్డాడు. 25 ఏళ్ళప్పుడు ప్రభువుని అంగీకరించాడు. 23-25 ఏళ్ళప్పుడు ఒక 10 సంవత్సరాల పాటు ఖాళీగా ఉన్నాడు దేవుని సన్నిధిలో ట్రైనింగ్ అవడంలో, స్కూల్ ఆఫ్ సఫరింగ్ లోను, స్కూల్ ఆఫ్ స్పిరిట్ లోను, స్కూల్ ఆఫ్ గమనీయుల దగ్గర ట్రైన్ అవడానికి ప్రభు కృప చూపించాడు. ఒక 30 ఏళ్ళు మాత్రమే పరిచయం చేసినట్టుగా మనం చూస్తాం. కారణం డిజలాయల్టీ టు రోమ్ అండ్ గ్రేట్ ఫైర్ ఆఫ్ రోమ్. ఇంతకు ముందు నేను మీతో పంచుకున్నాను ఆ విషయాలు. ఎస్, విక్టరీ డిక్లరేషన్ బై పాల్. ఆయన అలాంటి విజయవంతమైన కేక వేయడాన్ని మనం చూస్తాం. ఆయన చివరి పత్రికగా రాయబడిన తిమోతి 2వ పత్రికలో ఆయన చెప్పిన మాటలు మనం మాటిమాటికి జ్ఞాపకం చేసుకుంటుంటాం. నేను ఇప్పుడే కూర్చున్నాను, పోయబడుచున్నాను, నేను వెళ్ళే కాలం సమీపమైనది, మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కరముట్టించాను, విశ్వాసం కాపాడుకున్నాను, ఇక మీద నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అన్న మాటలు ఆయన చెప్పడం చూస్తాం. అది ఒక విజయవంతమైన కేక. ఈ సైనింగ్ ఆఫ్, ఇంకా ముగించి తన పని ముగించి వెళ్ళిపోతున్నాడు. అక్కడే పానార్పణ గురించి మాట్లాడబడింది. దాని గురించి కూడా నాకు స్లైడ్ చేసుకున్నాడు, చెప్పడానికి వీలు కాదు. మనం ఈ సంఖ్యాకాండంలో చూసినట్లయితే బలి అర్పించడం గురించి మాట్లాడినప్పుడు బలిపీఠం దగ్గర మరి దహన బలి అర్పించిన తర్వాత మరి పానార్పణంగా మరి దాని చుట్టూ ఒక పోయడం జరుగుతుంది అనమాట. నేను కూడా పొందబడిన తర్వాత ముగింపుగా నా జీవితాన్ని ఆయనకు అప్పగించుకున్నాను అని చెప్పడాన్ని మనం గమనిస్తాం. టోటల్ డెడికేషన్. నాకు ఇంకేం ఉంచుకోలేదండి, అంత కుమ్మరించేసుకున్నాడు మా భాషలో మాట్లాడారు కృష్ణా జిల్లాలో. కుమ్మరించేసుకున్నాడు మొత్తం. దాన్ని లాస్గా భావించలేదు ఆయన, అది కూడా వర్షిప్ గా భావించినట్టుగా మనం చూస్తాం. రివార్డ్, ఆయనకు వచ్చిన రివార్డ్ గురించి మనకు తెలుసు. నీతి కిరీటం గురించి అక్కడ రాశాడు. కానీ దానికంటే ముఖ్యంగా నేను ఎప్పుడు చెప్తుంటాను, దశలోనికి రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 19వ వచనంలో చూసినట్టయితే, మహిమ, మీరే మా సంతోషం, మీరే మా కిరీటం అని చెప్తాడు. నేను దినాన కృష్ణారావు అని సిల్వర్ జూబ్లీ స్టూడెంట్ ఒక అతను ఫోన్ చేశాడు, నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు డిగ్రీ కాలేజ్ లెక్చరర్గా గుంటూరులో పనిచేస్తా ఉన్నాడు. వాళ్ళ పిల్లలు ఎంటెక్ చదువుతున్నారంట. మరి ఆ విషయాలన్నీ పంచుకుంటూ ఉంటే అదే చెప్తా ఉన్నాను నేను. బాబు, మీరే కదా మా కిరీటం, మీరే కదమ్మా సంతోషం, మీరే కదమ్మా మహిమని. అలాగే పౌరుగా తిమోతి దగ్గర నుంచి ఆయన ద్వారా రక్షించబడిన బిడ్డలందరూ, ఎదిగిన బిడ్డలందరినీ చూసి ఎంతో ఆనందిస్తూ ఉంటూ ఉంటాడు. చివరి అడుగులు వేస్తున్నాడు ఆయన. చూడండి, ఒక భక్తుడు జోసెఫ్ స్టీఫెన్ అక్వారి అని ఆయన టాంజానియా అని వచ్చాడు. ఆయన మెక్సికో ఒలింపిక్స్ లో పరిగెత్తున్నాడు. అది మారథాన్ రేసు. కొన్ని కిలోమీటర్లు పరిగెత్తాలి. పరిగెత్తుండగా కాలు కట్టించుకున్నాడు. అయినా పరిగెత్తున్నాడు. పరుగంతా ముగించేశారు. అందరూ బయటకు వెళ్ళిపోతున్నారు. అయినా కానీ పరుగెత్తూనే ఉన్నాడు. ఎందుకంటే ఇంకా పరిగెత్తుతావు, నీ ఫస్ట్ ప్లేస్ లేదు, సెకండ్ ప్లేస్ లేదు, లాస్ట్ ప్లేస్ ఇంకా ఆపేయచ్చు కదా అంటే ఆయన చెప్పిందంటే తెలిసిన, నా దేశం నన్ను పంపించింది ఈ రేసును ముగించమని తప్ప రేసుని మధ్యలో ఆపడానికి కాదు. నేను అసలు ఆపాలన్న ఉద్దేశం నాకు ఎప్పటికీ కలగలేదు. కాలు విరిగినప్పటికీ కూడా కుంటుకుంటున్నాను, దాన్ని నేను ముగిస్తాను, మధ్యలో విడిచిపెట్టను అంటాడు. అట్లాగే పౌలైనా పరిస్థితులు కూడా మరి మధ్యలో విడిచిపెట్టి వెళ్ళడం కరెక్ట్ కాదు. ఎఫెస్సులో ఉన్నప్పుడు తిమోతి కూడా ఆయన చెప్తాడు, ఎఫెస్సులో నిలిచి ఉండాలని మాత్రమే రాయబడింది అక్కడ. దాని నా బ్యాక్గ్రౌండ్ లో చూస్తే ఇంక నేను ఈ పరిచయం చేయలేను, విడిచిపెట్టి వెళ్ళిపోతానయ్యా అని అంటే, నో స్టే బ్యాక్ అంటాడు.
మనం అక్కడ ఎక్కడున్న చోట ఉండి ఆయన చేయమన్న పని చేసి ముగించాల్సిన అవసరం నాకుంది. నీరో క్లాడియస్ సీజర్ అగస్టస్ బెనడిక్టస్ ఆయన పేరు, ఆ నీరో పూర్తి పేరు. అంత భయంకరుడైన వ్యక్తి అంటే తల్లిని చంపేయడంట, ఇద్దరు వైఫ్స్ ని చంపించాడు. మరి దానికి ప్రూఫ్స్ లేవు, కానీ తన పట్టణాన్ని కూడా, రోమా పట్టణాన్ని కూడా తానే కాల్పించాడు. ఆయనకు ఒక పెద్ద ప్యాలెస్ కట్టడానికి అంటారు, దానికి మనకు ప్రూఫ్స్ లేవు. కానీ అటువంటి భయంకరుడైన వ్యక్తి నీరో, ఆయన చేతిలో ఆయన మరణించినట్టుగా చూస్తాం. గమనించండి, అంటాడు ద గ్లోరీ. ఖడ్గమైనను ఆయన ప్రేమను ఎడబాపున అంటాడు. A soldier must die at the post. శూరుడు యుద్ధం చేస్తూనే చనిపోవాలి, చేస్తూనే 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 తన ప్రాణాలు ముగించాడు ఆయన. వెల్ డన్ మై ఫెయిత్ఫుల్ సర్వెంట్, బలా నమ్మకమైన మంచి దాసుడు అని దేవుడు ఆయన్ను తీసుకున్నట్టుగా మనం చూస్తాం. ఇప్పుడు చూస్తే ఒక మా చర్చ్ ఎంబ్లమ్ ఒకటి మేము ముందుకు తీసుకురావాలని ఆశపడుతున్నాను. మేము ఇక్కడ బాప్టిస్ట్ చర్చ్కి అటెండ్ అవుతాం. అమెరికన్ బాప్టిస్ట్ ఫారిన్ మిషన్ సొసైటీ వారి ఎంబ్లమ్ అది. నేను చాలాసార్లు కొంతమంది మీతో పంచుకున్నాను, నేను మీరు చూసి ఉంటారు. ఇది కనుక చూసినట్లయితే మరి అక్కడ ఒక ఎద్దు కనపడుతుంది, ఆ ఎద్దు ముందు ఒక నాగలి కనపడుతుంది, దాని వెనక పక్కన ఒక బలిపీఠం కనపడుతుంది, దాని మీద పొగ బయటికి వెళ్తున్నట్టుగా రాస్తాడు. రెడీ ఫర్ ఎల్డర్, అది ఆ స్లోగన్. దేనికైనా సిద్ధమే 1814లో మరి ఆ స్లోగన్ తయారు చేయబడింది. జీవితాంతం దున్నడానికి సిద్ధమే, కష్టమైన నష్టమైన ఇంకైనా ఇబ్బంది అయినా అనారోగ్యమైన ఏదైనా చివరిలో ఆయన పుంజుకుంటే ఆయన కొరకే సజీవ యాగంగా సమర్పించబడ్డానికి కూడా నేను సిద్ధమే. సేవించడానికైనా, హత్సాక్షి కావడానికైనా, దేనికైనా సై అనే రీతిలో మనం కూడా జీవించాలని దేవుడు కోరుతున్నాడు. అలాగే జాన్ ద బాప్టిస్ట్ కూడా తన నరికివేయబడ్డాన్ని మనం చూస్తాం. మరి అపోస్తుడైన యాకోబు కూడా అలాగే మరి ఖడ్గం చేత నరకబడినట్లుగా మనం చూస్తాం. విశాల్ మంగళవాడి గారిని ఒక భక్తుడు ఉన్నాడు, మీకు తెలుసు అనుకుంటా, ఇంతకు ముందు కూడా కోట్ చేశాడు. మన ఫస్ట్ ఆఫ్రికర్ గా పనిచేశాడు ఆయన. చాలా పుస్తకాలు రాశాడు, చాలా జ్ఞానం కలిగిన వాడు. జనతా పార్టీకి మరి పార్టీ కాన్స్టిట్యూషన్ రాయించి ఇచ్చిన వాడు కూడా ఆయనే. ఆయన ఒకసారి వైజాగ్ లో కాన్ఫరెన్స్ జరిగింది. మన కాన్ఫరెన్స్ లో ఆయన ఈ మాటలు చెప్తా ఉన్నాడు. నువ్వు ఆయన నేను ట్రాన్స్లేట్ చేస్తా ఉన్నాను. ఆయన కుమార్తెలకు చేతులు పెట్టారు. అయితే ఇతరుల మేలు కోసం, క్షేమం కోసం అప్పగించు అన్నాడు. అర్థం కదా, అందరూ బెక్క ముఖాలు వేసుకొని చూస్తా ఉన్నాం. అప్పుడు అన్నాడు, ఎందుకంటే తన ఒక్క అప్పగించాడు ఆయన. తద్వారా చావు కానీ, మరణానికి కానీ, అనారోగ్యానికి కానీ, లేకపోతే శ్రమలకు కానీ అప్పగించరా. మీరు ఆయన కొంచెంగా ఉండాలంటే యేసు ప్రభు ఆయన ఎట్లా ట్రీట్ చేశాడో అలాగే మిమ్మల్ని కూడా ట్రీట్ చేయడానికి మీరు సిద్ధపడండి. అఫ్ కోర్స్ ఆ మరణాన్ని జయించి తిరిగి లేచి యేసు ప్రభు ఆయనతో ఉన్నట్టుగా మనం కూడా ఉండడానికి సహాయం చేస్తాడు అనుకున్నది వేరే విషయం. అది రెడీ అన్చైన్డ్ గాస్పెల్. చివరి వచనాల్లో చూసినట్టు బుక్ ఆఫ్ యాక్ట్స్ లో కనుక చూసినట్టయితే గాస్పెల్ ఫుల్ అడ్వాన్సింగ్, ఇంకా పరిచయం కొనసాగుతుంది తప్ప ఆయన చనిపోయిన విషయం ఉండదు. కారణం తెలియదు. మరి అప్పుడు లోకా చనిపోయాడో లేకపోతే ఎందుకు ఆ విషయాలు రాయలేదో చివరిలో మనకు తెలియదు. కానీ ఆయన మరణం నుంచి రాయబడినది, కానీ ఆయన పని దేవుడి పని మనుషులు లేకపోయినప్పుడు కూడా పరిచర్య మాత్రం కొనసాగుతూ ఉంటుందన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన జీవితంలో ఆయన చావు కంటే కూడా, హత్సాక్షి కావడం కంటే కూడా, మరి జైళ్ళు, కష్టాలు, ఇబ్బందులు అన్నిటికంటే ఎక్కువ భయపడ్డాడు తెలుసండి. కరప్షన్ ఆఫ్ ద గాస్పెల్, సువార్త మరి కరెక్ట్ కావడం, కల్తీ కావడం, దాన్ని కలపడం, తీసివేయడం, ఇది ఈ పరిస్థితులు బట్టి కరెక్ట్ చేయబడ్డాన్ని ఎక్కువగా మారుతున్నట్టుగా మనం చూస్తాం. ఫాల్స్ ప్రాఫిట్స్ వచ్చారు, ఫాల్స్ అపోజల్స్ వచ్చారు, మరి చర్మం తప్పుకున్న తోడు లాంటి వాళ్ళు వచ్చారు. వాళ్ళందరినీ కూడా మరి మధ్యన గాస్పెల్ ఆఫ్ గ్రేస్ ని డిఫైన్ చేస్తూ మరి తనకు అప్పగించిన మంచి పదార్థం రాయబడింది బైబిల్లో. తిమోతితో చెప్తాడు, ఎటువంటి వాక్యం అయితే మనకు అందించబడిందో దాన్ని కరెక్ట్ గా, దాన్ని కల్తీ లేకుండా, ఏం కలవకుండా, ఏం తీసేయకుండా నెక్స్ట్ జనరేషన్ కి అందించడం కోసం ఆయన పనిచేసినట్టుగా మనం చూస్తాం. ఇక్కడ చూస్తే
రాష్ట్రపతిగా ఉపాధ్యాయం 8వ వచనం 9వ వచనం, వారు శాపగ్రస్తుడు అగును గాక. సువార్తకైనా కలిపినా గానీ సువార్తను తీసేసినా గానీ మనం సువార్త ప్రకటిస్తూ ఉంటాం. పశ్చాత్తాపాల గురించి సులువు గురించి మాట్లాడుతుందా, మీరు బాగానే ఉంటారు, ప్రభు యేసుక్రీస్తు మనం నమ్ముకుంటే మీరు ఇంక బాగుంటారని తప్పు చేస్తే అనాథమా మనం శాపగ్రస్తులం అవుదును కాక అని పౌరు ద్వారా పరిశుద్ధాత్మను హెచ్చరిస్తున్నాడు. జాగ్రత్త, మీరు బాగలేదు, మీకు అంతగా మనం అని చెప్దాం కాబట్టి ఎందుకంటే బాధపడతారు కాబట్టి. ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నామో వాళ్ళకి చెప్పి పశ్చాత్తాపం కలిగిన తర్వాత వాళ్ళు పాత జీవితాన్ని పట్ల వేట కలిగి ప్రభు యేసుక్రీస్తు వారి పట్ల చూపించిన ప్రేమకు ముగ్గురు తీసుకుంటూనే వాళ్ళు కొనసాగుతారు. విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనం గాస్పుల్ని కరప్ట్ చేయొద్దు మనం అంటాం, ప్రాస్పర్టీ గాస్పుల్ చెప్పడం లేదు కదండి అని. కానీ ఇట్లా తేలి పూసిన నీతిగా చెప్తే మాత్రం అది కరెక్ట్ కాదన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. శాపగ్రస్తులు అవుతాం. కమాన్. చాప్టర్ 27 యాక్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. మనం ఈ బుక్కి యాక్ట్స్ ఆఫ్ ద అపోస్తల కార్యాలకి యాక్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అని పేరు పెట్టుకున్నాం. అంత మటుకే కాదు, మరణించి తిరిగి లేచి చూపిస్తూ చూపించు వచ్చిన కార్యములు రాస్తాడు. లోక భక్తులు మనం చూసినట్లయితే 1వ అధ్యాయం 1వ వచనంలో యేసుప్రభు 20వ అధ్యాయంతో పనిచేయడం మానేలేదండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు జరుగుతుంది. దీన్నే చాప్టర్ 29 అంటారు. ఇప్పుడు 29th చాప్టర్లోనే మనం మరి ఫస్ట్ సెంచరీ నుంచి కొన్ని ఇన్సిడెంట్ పెట్టాను. అవన్నీ చదవడానికి నాకు టైం లేదు. నా మేలు కొరకు తయారు చేసుకున్నాము. 1333 ADలో పెంతెకోస్తు 33,000 మంది సేవ్ అయినట్టు మనం చూస్తాం. భారతదేశానికి 52 ఇండియాలో రోమా ద్వారా సువార్త తీసుకురావడానికి మనం చూస్తాం. 30 నుంచి 100 వరకు 2 సంవత్సరాలు అపోస్తలిక్ ఏజ్ అంటారు. న్యూ టెస్టమెంట్ బుక్స్ కంప్లీట్ అయినాయి. పర్సిక్యూషన్ అండ్ డిఫెన్స్ ఆఫ్ ఫెయిత్ మనం మిషనరీ జర్నీస్ గురించి చూసాం. రోమన్ పర్సిక్యూషన్స్ గురించి చూసాం. మరి తర్వాత ఆయన జీవితం అయిపోయిన తర్వాత కూడా మనం చూస్తే 250 నుంచి 300 వరకు అపాలజిస్ట్ మార్టిర్ టెర్టులియన్ ఇట్లుగా మనం చూస్తాం. చర్చ్ బికమ్స్ పబ్లిక్. కాన్స్టంటైన్, ఎడిక్ట్ ఆఫ్ మెలన్, ఇవన్నీ కూడా మీకు తెలిసి ఉండాలి. ఎడిక్ట్ ఆఫ్ మెలన్ ఏంటో కూడా చదవండి. ఇన్ దిస్ సైన్ కాంకర్ అనే దేవుడు ఆయనకు దర్శనం ఇచ్చినట్టుగా ఆయన ముందుకెళ్ళి యుద్ధాన్ని జయించి క్రిస్టియానిటీని లీగల్ చేసినట్లుగా మనం చూస్తాం. అప్పటిదాకా 3 సంవత్సరాల పాటు క్రైస్తవులు వ్యతిరేకంగా జరిగిన హింసలన్నీ అప్పటితో ఆగిపోయాయి. రోమా సామ్రాజ్యం ద్వారా జరిగిన హింసలు. కౌన్సిల్ ఆఫ్ నైసియా జరిగింది. ఆయన నైసియన్ విశ్వాస సూత్రం అక్కడి నుంచే పుట్టింది. బిషపులు ప్రపంచమంతా నుంచి అక్కడ గ్యాదర్ అయ్యి మరి ఆ యొక్క విశ్వాస సూత్రాన్ని తయారు చేసినట్టుగా చూస్తాం. దాని తర్వాత ఎడిక్ట్ ఆఫ్ వెసలోనికా అని ఇంకొకటి జరిగింది. ఎడిక్ట్ ఆఫ్ మెలన్ గురించి నాకు మాట్లాడుకున్నాం. కాన్స్టంటైన్ గారు రాజుగారు అంటే ప్రపంచం అంతా మరి క్రైస్తవం విస్తరించింది అని అనుకుంటాం. కాదండి, ఎడిక్ట్ ఆఫ్ వెసలోనికా కింగ్ థియోడోసియస్ అన్న ఆయన క్రిస్టియానిటీ బికమ్ స్టేట్ రిలిజన్ గా చేశాడు. ఆయన అయితే కాన్స్టంటైన్ అయితే దాన్ని లీగల్ గా చేయడం మనం గమనిస్తాం. పర్సిక్యూషన్ ఆపేసినట్టుగా మనం గమనిస్తాం. కానీ 380వ సంవత్సరంలో థియోడోసియస్ అయితే స్టేట్ రిలిజన్ గా దాన్ని చేసి అందరూ కూడా యేసు ప్రభునే పూజించాలి అని చెప్పడాన్ని మనం గమనిస్తాం. స్క్రిప్చర్ అండ్ స్ట్రక్చర్స్ ఎస్టాబ్లిష్డ్ విషయాలన్నీ ఇక్కడ రాయబడినాయి. రైజ్ ఆఫ్ పాపసీ, జెరోమ్, వల్గేట్ రోమన్ క్యాథలిక్ బైబిల్ ని లాటిన్ లో ట్రాన్స్లేట్ చేసిన బైబిల్ ని వల్గేట్ అంటారు. తర్వాత డివిజన్ వచ్చింది, గ్రేట్ స్కీజం అంటారు. రోమన్ క్యాథలిక్స్ కి మరి ఈస్టర్న్ ఆర్థడాక్స్ చర్చ్ కి మరి తేడాలు వచ్చినట్టుగా మనం చూస్తాం. క్రూసేడ్ జరిగినట్టుగా మనం చూస్తాం. 1717లో ప్రొటెస్టెంట్ రిఫర్మేషన్, మార్టిన్ లూథర్స్ 95 థీసిస్ రాసి ఆ చర్చికి మనం చూస్తాం. చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ 1534లో, తర్వాత కౌంటర్ రిఫార్మేషన్, కౌన్సిల్ ఆఫ్ ట్రెంట్ రిఫార్మ్స్, క్యాథలిక్ చర్చ్, రీరిఫార్మ్స్ డాక్ట్రిన్, ఇవన్నీ కూడా ఉన్నాయి. మాడన్నీ చెప్పడానికి నాకు సమయం లేదు. గ్లోబల్ మిషన్స్ అండ్ మోడర్న్ కనుక మనం చూసినట్టే గ్రేట్ అవేకనింగ్, జార్జ్ విట్ఫీల్డ్ లాంటి అనేక మంది భక్తులు రావడాన్ని మనం గమనిస్తాం. మిషనరీ ఎరా వచ్చింది. విలియం కేరీ, హడ్సన్ టేలర్, రామ్ జడ్సన్ లాంటి భక్తులు వచ్చారు. మరి అజూసా స్ట్రీట్ రివైవల్ అని వచ్చింది 1906లో. బర్త్ ఆఫ్ గ్లోబల్ పెంటెకోస్టల్ మూవ్మెంట్. తర్వాత 1948లో ఫస్ట్ వరల్డ్ కౌన్సిల్ జరిగింది. 60 నుంచి 60 వాటికన్ 2లో చర్చిలో మేజర్ రిఫార్మ్స్ వచ్చినాయి. ఇప్పుడు కంటెంపరీ వరాలకు వస్తే 1970 నుంచి 2000 సంవత్సరాల వరకు చారిస్మాటిక్ మూవ్మెంట్స్ వచ్చినాయి. ఎవెంజలికల్ రివైవల్ వచ్చింది. మరి ప్రస్తుతం అయితే 2.3 బిలియన్ క్రిస్టియన్స్ ఉన్నారు. డిజిటల్ చర్చ్ ఎక్స్పాన్షన్ జరుగుతుంది. ఆన్లైన్ ప్రీచింగ్, ఆన్లైన్ వర్షిప్, గ్లోబల్ మిషన్స్ త్రూ టెక్నాలజీ దట్ ఈస్ బీయింగ్ హెడ్. 29th chapter of Acts. That is what is being done now.
ఓకే, వీటన్ని కూడా యూట్యూబ్ లో పెట్టడానికి ప్రయత్నం చేస్తాం, ఎడిటింగ్ చేసి అప్పుడు వీటిని వివరంగా చూడొచ్చు. ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు టెల్ ఆల్ దోస్ థింగ్స్. కమ్ ఆన్ మ్యాన్, క్యారెక్టర్. ఆయన యొక్క క్యారెక్టర్ లోకి వెళ్తామండి. ఇప్పుడు దాని డిఫరెంట్ హెడ్డింగ్స్ లో నేను పెట్టాను. క్లాష్ ఆఫ్ టూ టైటల్స్, కాన్ఫ్లిక్ట్ విత్ బర్నబాస్, కాన్ఫిడెన్స్ ఇన్ గాడ్, complete obedience to God, commitment to his calling, consecrated zeal and passion, Christ-like humility, courage under pressure, commendable life, and consequential impact. ఈ హెడ్డింగ్స్ గురించి ఒక్కొక్క దానికి కనీసం 1-2 నిమిషాలు కేటాయించడానికి నేను ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిలోనే మనం మాట్లాడుకున్నాం, డిఎల్ మోడీ గారు చెప్పిన మాట ఇది. లైట్ హౌస్ డు నాట్ దే సింప్లీ షైన్. మేము ఇప్పుడు వచ్చిన అరవదండి లైట్ హౌస్ వెలుగుతుంటుంది అంతే. ఆ వెలుగు చూసి అక్కడ లైట్ హౌస్ ఉందని అంత అర్థం చేసుకుంటాం. పౌరు జీవితం అలాంటిది, మన జీవితాలు కూడా అలాగే ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కమా క్లాష్ ఆఫ్ టూ టైటన్స్. దానికి 2వ అధ్యాయం 11-14 వరకు చూసినట్లయితే, అయ్యా అక్కడ పౌలు, ఈ పక్కన పేతురు. ఆయన నుంచి ప్లస్ పాయింట్స్ అని చెప్పడానికి ముందు 2 విషయాలు కావాలని తీసుకున్నాను. దేవుని వాక్యం అలాగే చెప్తుంది. కొన్ని విషయాల నుంచి మనం దృష్టాంతాలుగా నేర్చుకోవడం కోసం అది మైనస్ పాయింట్స్ అన్న పదాలు నేను వాడను, కానీ మరి ఆ రెండింటి గురించి మాట్లాడుకున్న తర్వాతే మిగిలిన ఈ పాయింట్స్ మాట్లాడుకోవడం సమంజసమని నేను అనుకుంటున్నాను. మరి అన్నిటితో కలిసి చేస్తూ కొంతమంది వచ్చినప్పుడు అక్కడి నుంచి లేచి వెళ్ళిపోవడాన్ని ఈయన డైరెక్ట్ గా క్వశ్చన్ చేయడాన్ని మనం చూస్తాం. ఒకప్పుడు ఇనుమ అనే గాడి వాడిని డైరెక్ట్ గా విధించినట్టుగా చూస్తాం. అది బ్యాడ్ మ్యాన్, ఆయన గుడ్ మ్యాన్ అయినప్పటికీ కూడా ఆయన చేసిన పని సరి కానినప్పుడు ఆయన బహిరంగంగా పొరపాటు చేశాడు కాబట్టి బహిరంగంగానే ఖండించినట్టుగా చూస్తాం. అక్కడితో ముగియలేదండి. తర్వాత పౌలు ఎలా గౌరవిస్తాడో కనుక చూసినట్టయితే, ప్రభు తిరిగి లేచిన ప్రభు చూసిన మొట్టమొదటి అపోస్తలుడు గౌరవిస్తున్నానని కొరింథీయులకు రాసిన 1 అధ్యాయంలో వచ్చిన చెప్పాడు. అంతమటికే కాదు, మరి పౌలు పేతురుని ఒక ఉన్నది సంఘానికి ఒక స్తంభంగా గలతీయులకు రాసిన 2 అధ్యాయం 9వ వచనంలో చెప్తాడు. మన తుపత్వం చేతి పేతురు చూసినట్లయితే పాల్స్ రైటింగ్స్ ని అప్రిషియేట్ చేయడం, ఆ దేవుడి జ్ఞానం చేత రాయబడింది అని చెప్పడం జరుగుతుంది. అప్పట్లో ఒక చిన్న సమస్య వచ్చినంత మాత్రాన ఇప్పుడు మాట్లాడుకుంటాం, సమ్ షుడ్ బి డిఫరెన్షియేటెడ్ ఫ్రమ్ ది ఇష్యూ. ఆ ఇష్యూ వరకే విభజన, కానీ ఆ మిగిలిన విషయాల్లో మాత్రం కాదన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండవది కాన్ఫ్లిక్ట్ విత్ బర్నబాస్. బర్నబాతో కూడా బర్నబా ఎంత గొప్పగా ఆయన ఎంకరేజ్ చేశాడో మనకు తెలుసు. మొట్టమొదటి యెరూషలేముకి వెళ్ళినప్పుడు ఎవరు నమ్మకపోతే ఆయనే తీసుకెళ్లి వాళ్ళని పరిచయం చేయడం మనం గమనిస్తాం. అంతమటికే కాదు, ఆయనకు పెన తగ్గించి అత్యోకకి వెళ్ళి అక్కడ కొత్తగా ప్రభుత్వం వాళ్ళని ఎంకరేజ్ చేయమని చెప్తే దీంట్లో స్పెషలిస్ట్ పౌలు అని తెలిసి పార్సుకు వెళ్ళి ఆయన తీసుకొచ్చి వాళ్ళిద్దరు కలిసి 1 సంవత్సరం పైగా అక్కడ పరిచయం చేయడం. మరి ఆ సంఘం ఆయన్ని వాళ్ళందరూ కలిసి దేవుని ప్రేరేపణ చేత, పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత వాళ్ళని మిషనరీస్ గా పంపించడం చూస్తాం. ముందు ఆయన నుండి నడిపించడం బర్నబా చూస్తాం. కొన్ని దినాలు గడిచేటప్పటికి నెమ్మదిగా పౌలు నాయకత్వాన్ని తీసుకోవడం గమనిస్తాం. అయిపోతుంది. ఫస్ట్ మిషనరీ జర్నీ అయిపోయింది, తిరిగి వచ్చేసారు. సెకండ్ మిషనరీ జర్నీకి వెళ్ళేటప్పుడు మళ్ళీ వెంట జాన్ మార్క్ తీసుకెళ్దామని బర్నబాస్ అంటే, జాన్ మార్క్ కొంతకాలం మధ్యలోనే వదిలిపెట్టి వచ్చేసాడు. అట్లాంటి సెకండ్ ఛాన్స్ ఇవ్వకూడదు అంటాడు పౌలు. డిఫరెంట్ పర్సనాలిటీస్ అవి, వాటిని మనం అట్లాగే అర్థం చేసుకోవాలి. మరి బర్నబాస్ తీసుకెళ్ళడానికి, సెకండ్ ఛాన్స్ ఇవ్వడానికి జాన్ మార్క్ అని తమతో పౌలు ఒప్పుకోకపోవడం వల్ల వాళ్ళ మధ్యన చిన్న వివాదం పెట్టడం, మరి ఇద్దరు అయిపోవడం. ఈయన బర్నబా అయితే జాన్ మార్కుని తీసుకుని కొప్పరికి వెళ్ళిపోవడం, ఈయనైతే మరి ఆ లోకాన్ని తిమోతిని ఇంకా వేరే వాళ్ళని తీసుకొని సైలస్ అని తర్వాత దారిలో తిమోతిను లోక కలుస్తారు అనుకోండి, బయలుదేరి వెళ్ళడాన్ని మనం గమనిస్తాం. కానీ చివరిలో చూసినట్టయితే పౌలు గారు అంటాడు, జాన్ మార్క్స్ వాల్యూ షోయింగ్ రికన్సిలేషన్. చాలా నాకు పనికొచ్చే వ్యక్తిగా మరి జాన్ మార్క్ గురించి చెప్పడం మనం గమనిస్తాం. మరి జాన్ మార్కే చక్కని ఆ సువార్తను, మార్క్ సువార్తను రాసినట్టుగా కూడా మనం తెలుసుకుంటాం. 2 తిమోతి 4:11 మాటలు రాయబడ్డాయి. కామన్ ప్లస్ పాయింట్స్ దగ్గరికి వస్తున్నాం. 1-2 మైనస్ పాయింట్లు నేను అనుకోను. ఆయన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు ఉన్నదన్నట్టుగా మనం నేర్చుకోవడం మంచిదన్న విషయాన్ని మనం గమనిద్దాం. కాన్ఫిడెన్స్ ఇన్ గాడ్స్ పవర్, డిపెండెన్స్ ఆన్ గాడ్స్. పాల్స్ ప్రేయర్స్ గురించి మాట్లాడుకున్నాం. ఆ ప్రేయర్లో ఆయన యాటిట్యూడ్ గురించి మాట్లాడుకున్నాం. ఆయన ఏటి కోసం ప్రార్థన చేసేవాడో మనం గాడ్ ఓన్లీ, గాడ్ అలోన్ అండ్ గాడ్ ఆల్వేస్ అని చెప్తూ, మరి క్రైస్ట్ సెంటర్డ్ ప్రేయర్స్, తర్వాత గాడ్స్ కింగ్డమ్ ఫోకస్డ్ ప్రేయర్స్ చేసేవాడని, మరి ఎప్పుడు తన సొంత అవసరతల కోసం కానీ
విశ్వాసం గురించి ప్రార్థించేటప్పుడు కూడా వాళ్ళ మెటీరియల్స్ కోసం కాదు, కానీ వాళ్ళ ఆత్మీయ ఏ విధంగా ఎలగాలో, వాళ్ళ మనోనేత్రం ఎలా వెలిగించబడాలో, దేవుని సత్యాలను ఎలా తెలుసుకోవాలో, వాటికి అనుగుణంగా ఎలా నడుచుకోవాలో వాటి గురించి రాసినట్టుగా ప్రార్థించినట్టుగా మనం చూసాం. ఆయన ప్రేయర్ చూస్తే ఆయన ఎంతగా దేవుని మీద ఆధారపడేవడో మనకు అర్థమవుద్ది. దేవుని యొక్క క్యారెక్టర్ మీద, దేవుని యొక్క ప్రామిసెస్ మీద ఆధారపడే వ్యక్తిగా మనం చూస్తాం. ఫిలిప్పీయులకు రాసిన 4:13 చూసినట్లయితే యేసుక్రీస్తుని బట్టి నేను సమస్తమును చేయగలను. మరి యోహాను 15లో మాటల్ని పౌలు గారు చెప్తాడు. పౌలు గారు నోటితో ఈ మాటలు అంటే, నీకు వేరుగా ఉండి నేనేం చేయలేను ప్రభు అంటాడు. యేసు ప్రభు అంటాడు, నాకు వేరుగా ఉండి మీరేం చేయలేరని. అది పౌలు పరిభాషలో చెప్పాలంటే, నీకు వేరుగా నేనేం చేయలేను ప్రభు, నువ్వు నన్ను బలపరిచే సమర్థాన్ని చేయగలను. రిలయింగ్ నాట్ అవర్ సెల్వ్స్, నా మీద మేము ఆధారపడడం కాదు, కానీ దేవుని మీదనే మేము ఆధారపడతాం అంటాడు. అవర్ సఫిషియన్సీ ఈజ్ ఇన్ క్రైస్ట్. మా సామర్థ్యం, మా నమ్మకం 2 రాసిన 2:3-4-6 చూస్తాడు. అవర్ కాన్ఫిడెన్స్ ఈజ్ ఇన్ క్రైస్ట్ అండ్ అవర్ కాంపిటెన్స్ ఈజ్ ఆల్సో ఇన్ క్రైస్ట్. మా సామర్థ్యం కూడా మా వలన అనేది కాదు, మాలో ఏమీ లేదు. అవర్ సఫిషియన్సీ ఈజ్ క్రైస్ట్. That is his complete confidence in God, confidence in God's power, complete obedience to God's will. దేవుని చిత్తానికి మరి సంపూర్ణంగా విధేయత చూపించడాన్ని మనం గమనిస్తాం. గాడ్స్ లవ్ లాంగ్వేజ్ అంటాడు ఒక భక్తుడు, ఒబీడియన్స్ అని. ఆయన ప్రేమిస్తున్నానంటే ఆయన లోపడదనే అన్నది మనం జ్ఞాపకం చేసుకోవాలి. పరలోకం నుంచి నాకు కలిగిన దర్శనములకు నేను అవిధుడను కాక అన్న మాట రాయడం చూస్తాం. దమస్కు రోడ్డుకి వెళ్ళేటప్పుడు మొట్టమొదటి ఆయన ఉపయోగం మొదలుపెట్టాడు. వెంటనే బాప్తిస్మం తీసుకోమంటే తీసుకున్నాడు. మిషనరీ ప్లాన్స్ ఒక చోటుకి వెళ్దాం అనుకున్నది, ఆగిపోమంటే ఆగిపోయాడు. మరి మాసిదోనియాకి వెళ్ళమంటే వెళ్ళాడు. తర్వాత జెరూసలేంలో ఇంప్రూవ్మెంట్ తెలిసి కూడా అక్కడికి వెళ్ళాడు. దేవుని చిత్తం అన్న సంగతి ఎరిగి తన శరీరాన్ని దానిని ఆధీనంలో ఉంచుకోవడానికి అంటాడు. అదంతా కూడా ఒబీడియన్స్ లో భాగమే. కాబట్టి నేను ఆ రేస్ని ఫెయిత్ఫుల్ గా ఫినిష్ చేశాను అని ధైర్యంగా చెప్పగలిగాడు. 100 మీటర్స్ స్ప్రింట్ కాదంటే ఆయన పరిగెత్తింది. అయ్యా 10 కూడా పరిగెత్తేసి అయిపోయింది అనడానికి కాదు. 30 years of 30 సంవత్సరాల పాటు పరిగెత్తిన వాడుగా మనం చూస్తాం. కమిట్మెంట్ టు గాడ్స్ గివెన్ టాస్క్ చూసినట్టయితే వన్ థింగ్ ఇంతకుముందు మన మాట్లాడుతున్న ఈ విషయాన్ని వెనక్కి మర్చిపోతాను. సక్సెసెస్ కానివ్వండి, సెట్ బ్యాక్స్ కానివ్వండి, అవి నాకు అక్కర్లేదు. పాత సక్సెసెస్ గురించి చెప్పుకొని వాటిలో అతిశయించడం కాదు. సెట్ బ్యాక్స్ చూసి పరిగెత్తుతున్నాను. ప్రసంగా అంటే సత్కీర్తిరావు గారు చెప్పేవాడు, పరిగెత్తగా ఉంటండి, జాగింగ్ చేసినట్టు కాదు. ప్రసంగా అంటే ఇక్కడ పరిగెత్తడం, కష్టపడి పరిగెత్తడం, ప్రయాసపడి పరిగెత్తడం, ఇంకను ఆయన్ను ఎరుగుతూ ఉరుగుతూ ఉండడానికి, ఇంకను ఆయన ఇతరులకు మరిగించడానికి, ఎరుగున వ్యక్తులను మరిగించడానికి, ఎదగడం ఎరిగించడం, ఆయన ఎదగడం, ఇంకా 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 ఆయన స్వరూపంలోకి ఎదగడం. అంతమందికే కాదు, ఇతరులకు ఆయన ఎదిగింపజేయడం, వారిని కూడా యేసు స్వరూపంలోనికి ఎదిగింపజేయడం. కానీ వాటిని ఏమైనా కానివ్వండి, ఐ విల్ ఫినిష్ ద టాస్క్ అండ్ ట్రస్ట్. నాకు అప్పగించబడిన మాత్రం పూర్తి చేసేది కాలు ఇందినా పరిగెత్తేది ఇంకేమైనా కానీ అంత పాట పాడుతూ ఉంటాం మనం. అన్ని సమకూర్తే నువ్వు చేసేది ఏంది, నేను చేసేది ఏంటండి? పౌరు గారి లాగా ఎవరికి సమకూరకపోయినా, అనుకూల పరిస్థితులు ఉన్న, ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా పరిచర్యను కొనసాగించడమే. కంటిన్యూయింగ్ జీల్ అండ్ ప్యాషన్ ఫర్ ద గ్లోరీ. దేవుని మహిమ కొరకై ఒక ఆసక్తి, ఒక దట్ ఈస్ జీల్. డూ ఇట్ ఆల్. మీరు తిన్నా, తాగినా, పనిచేసినా, ఏం ప్యాషన్ కి జీవికి ఉన్న తేడాన్ని గమనించి చూసినట్టయితే, ప్యాషన్ అంటే దాని ఇన్వర్డ్. మరి ప్రేమ చేత మరి అది డ్రైవ్ చేయబడుతుంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. జీల్ అన్న పదం అయితే ట్రూత్ చేత డ్రైవ్ చేయబడతాం. అయ్యా ఇది ట్రూత్ చేత డ్రైవ్ పడుతుంది, అవుట్వర్డ్. లోపల మీద దాన్ని ప్యాషన్ అంటాం, బయట దాన్ని కనపరిచేదాన్ని జీల్ అంటాం. పని మొదలుపెట్టిన
శక్తికి లోపం లేకుండా చేసినట్టుగా మనం చూస్తాం. అయ్యా మీరు ఆసక్తి విషయంలో మాంద్యులు కాకుండా ఉండండి, అంటాడు. ఇది ఒక జబ్బు మనకున్నది. అయ్యా చర్చ్ అని ఒక గొప్ప భక్తులు చెప్తాడు. సగటు మరి భక్తులు బతికేయడం మాకేం అక్కర్లేదండి. అద్భుతం, మాకు తిరిగిటలు అక్కర్లేదు, బహుమానాలు అక్కర్లేదు. మామూలుగా బతికేస్తాం, మామూలుగా చివరి నుంచి కూర్చుంటా పరలోకంలో. నో, లెట్ మీ డూ సంథింగ్ గ్రేట్ ఫర్ ద లార్డ్, సంథింగ్ ఎక్స్ట్రా ఫర్ ద లార్డ్. స్పిరిట్ ఈస్ మిస్సింగ్, దట్ ఈస్ జీల్ ఆర్ ప్యాషన్. ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్ టు బి జెలస్ ఫర్ గుడ్ పర్పస్ అని కలిపి 4:18 చెప్తాడు. మరి వాళ్ళు ఆయన సేవకులు అది పత్రిక 1:7 చెప్పాడు జాన్ ద బాప్టిస్ట్ గురించి, బర్నింగ్ అండ్ షైనింగ్ లైట్ అని చెప్పబడినట్టుగా మనం చూస్తాం. ఆ మటుకైతే బ్రతుకుడు క్రీస్తు అయితే చావైతే లాభం. కరేజ్ అండర్ ప్రెజర్, క్లిష్టమైన పరిస్థితులు చూడండి, ఎక్కడ దూకుతున్నాడు ఆ పెద్ద మనిషి చూడండి. అబ్బా, ఆ పిక్చర్లో కన్నా చూసినట్టయితే మధ్యలో పడితే ఏమైపోద్ది ఏమన్నామని దేవుడు మన అవతలకు దూకమన్నాడు. దూకేది దేవుడు సహాయం చేస్తాడు. పెరుగు వచ్చిన, డేంజర్ వచ్చిన, ఆపరేషన్ వచ్చిన ఫిలిపి పిల్లలు గుర్తుని చక్కగా పాటలు పాడుతున్నాడు ఏంటండి. మరి ఎంత గొప్ప భక్తులు ఆయన అర్థం చేసుకోవచ్చు. ఈ భయపడిపోయాడు. ఇంతకుముందే మాట్లాడకుండా స్థూరంలో వదిలిపెట్టి వెళ్ళిపోతే లేచి ముందుకు వెళ్ళినట్టుగా మనం చూస్తాం. బంధించడం మాత్రమే కాదు, ప్రాణం పెట్టడానికి కూడా యేసు ప్రభు కోసం నేను సిద్ధం అంటాడు. అంత మట్టుకే కాదు, సువార్త మాత్రమే కాదు, నా ప్రాణాలతో పంచుకుంటానంటాడు. షిప్ ఇన్ స్టార్మ్ అండ్ షిప్ రెక్. మరి భయంకరమైన తుఫానుకు పక్కనప్పటికి కూడా ఏం లేదు, కాముకున్నాడు మనిషి. తర్వాత ముక్కలైపోయి రాత్రంతా కూడా సముద్రం చేసినప్పటికీ కూడా కాముకున్నాడంటే దేవుని ఎంత నమ్మకం చూడండి. దేవుడు నాకు బయలుపరిచాడు, దాన్ని నెరవేర్చుకుంటాడని. కన్స్ట్రైన్డ్ బై ద లవ్ ఆఫ్ క్రైస్ట్, కౌంటెడ్ నో డిస్టెన్స్ టూ ఫార్, నో డిఫికల్టీ టూ బిగ్. ఒక్కొక్క మాట చాలా భావోద్రేకమైన అర్థం చేసుకోండి. ఎంత దూరం పట్టించుకోలేదు, 11,000 కిలోమీటర్లు, 8,900 కిలోమీటర్లు నడిచాడంటే ఆలోచించండి. ఈ పని పెద్దదిగా భావించలేదు, నాకు మంచిదిగా దూరం కూడా ఎక్కువగా భావించలేదు. ఫాదర్ లాగా దీని గురించి చివరిగా మనం చూసాం. మొన్నే జెంట్లింగ్, లవింగ్ అండ్ సెల్ఫ్ సాక్రిఫైసింగ్, రెడీ టు షేర్ విత్ యు నాట్ ఓన్లీ గాస్పెల్ బట్ ఆల్సో అవర్ లైవ్స్. మా ప్రాణాలను కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని తండ్రిలాగా గౌరవింగ్, ఎగ్జార్టింగ్, డిసైప్లింగ్. ఒక పక్కన ఎంకరేజ్ చేస్తూ, ఒక పక్కన హెచ్చరిస్తూ, ఒక పక్కన యాక్సిలేటర్ నొక్కుతూ, ఒక పక్కన బ్రేక్ వేస్తూ. మోడల్ లైక్ మదర్ అండ్ ఫాదర్. ఇక్కడ చూడండి, బొమ్మ చూస్తున్నారా మీరు? టర్నింగ్ ద వరల్డ్ అప్ సైడ్ డౌన్. భూమిని తలకిందులుగా చేసిన వాళ్ళు ఇక్కడికి వచ్చారు. ఆయన గురించి రాయబడిందంటే వండర్ఫుల్ మ్యాన్ హి ఈజ్, వీ కెన్ అండర్స్టాండ్. గాస్పెల్ యొక్క ట్రాన్స్ఫార్మింగ్ పవర్ అంటే సువార్తను ఎంతగా రూపాంతరం చేయగలదు ప్రతీక మరి పౌరు భక్తులు అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. క్రిస్టియన్ లీడర్షిప్ అంటారు. బ్లూ ప్రింట్. అనేక మంది కౌంట్లెస్ ఫాలోవర్స్, మీలాంటి వాడు నాలాంటి వాళ్ళని ఇప్పటికి కూడా ఇన్స్పైర్ చేస్తానే ఉన్నాడు. భూమిని తలకింపు చేయడం కోసం పుట్టామండి మనం, సగటు బతుకులు బతికేయడం కోసం కాదు. దానికోసం ఎంతో వెల చెల్లించాల్సి వస్తుంది. అందుకే ఆయన పాల్ ద ట్రబుల్ మేకర్ అని పిలుస్తాడు తెలుసా. ఆయన ట్రబుల్ మేకర్ అని ఆయన ఆ మాట అక్కడే రాయబడింది. భూమిని తలకింపు చేసుకోవడం సంగతి రాస్తూనే ట్రబుల్ మేకర్ మాట్లాడుతుంది. ప్రభు కోసం ట్రబుల్ మేకర్ గా ఒక వ్యక్తిగా మనం ఇక్కడ చూస్తాం. కాన్సిక్వెన్షియల్ ఇంపాక్ట్, తద్వారా ఆయన మీద ఉంచిన కలిగించిన ఇంపాక్ట్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ గురించి, చర్చ గురించే కాదు, ఇప్పటికైనా సంఘం మీద ఆయన ఇంపాక్ట్ ని మనం చూసినట్టయితే ఆయన మిషనరీ జర్నీస్, మరి క్రిస్టియానిటీ స్ప్రెడ్ అవ్వడానికి, మరి అప్పటికి తనకు తెలిసిన ఈ ప్రపంచం అంతటికి అందించడానికి దేవుడు కృప చూపించాడు. ఆయన టీచింగ్స్, మరి విశ్వాసం ద్వారా మాత్రమే రక్షించబడతాం, ధర్మశాస్త్రాన్ని బట్టి కాదు అన్నది క్రిస్టియన్ థియాలజీకి, ప్రాక్టీస్ కి అదొక ఫౌండేషన్ గా తయారైన చూస్తాం. ఆయన ఎపిసోడ్స్, మెసేజెస్, థియాలజికల్ ఇష్యూస్ ని ఆయన అడ్రస్ చేయడం, మరి క్రిస్టియన్ గురించి ఎలా ఉండాలన్నది గైడెన్స్ ఇవ్వడం, డాక్టర్ గురించి, డ్యూటీ గురించి, బిలీఫ్ గురించి, బిహేవియర్ గురించి, దేని నడుచుకోవాలన్న విషయాన్ని గురించి. పివోటల్ ఫిగర్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ క్రిస్టియానిటీ, మాస్టర్ పీస్ ఆఫ్ గాడ్. 2వ అధ్యాయం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో చెబుతాడు, మనం ముందుగా సిద్ధపరిచిన సర్కిల్ చేయటకై ఆయన చేతి పని అయి ఉన్నాము. ఆయన మలుచుకున్నాడండి చక్కగా. ఆయన చూడండి, దేవుడు ఆ పౌరులను మలుస్తున్నాడు, వీటితో దెబ్బలు కొడతా ఉన్నాడు. ఆ దెబ్బలన్నీ కొట్టించుకున్నాడు. ఆ కొట్టించుకోవడాన్ని బట్టి అంతటి చక్కని
కళాఖండంగా తీర్చిదిద్దబడి మన ముందు ప్రదర్శించబడుతున్నాడండి. అటువంటి కళాఖండంగా తీర్చిదిద్ది ముఖానికి ప్రదర్శించి చూపించాలని దేవుడు ఆశపడుతున్నాడు. మనం చెప్పుకుంటే ఎస్ అలా మలచిన దేవుడికి మహిమ. అట్ ద సేమ్ టైం ఎలా చేసినందుకు నాకు ప్రభా నక్షేమం అయితే నందుకు ఆయన మెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత విలియం ఫెరార్ గారు అంటాడు, నో లైఫ్ సిన్స్ దట్ ఆఫ్ క్రైస్ట్ himself has done so much for the world as the life of Paul. పౌలుకి క్రీస్తు తర్వాత పౌలు లాంటి వాడే మాక్సిమం చేశాడు అన్న విషయాన్ని ఆయన చెప్తాడు. ఆయన లైఫ్ గురించి చాలా చక్కగా స్టడీ చేసిన వాడు. స్టడీ చేసిన జాన్ పిల్లాక్ అయితే ఆయన 18వ సెంచరీలో స్టడీ చేసిన వాడు. డి ఫెరార్ మొట్టమొదటిలో చదువుకున్నాం. ఎనర్జెటిక్ యాజ్ Peter and contemplative as John, the great preacher than Chrysostom, great missionary than Xavier, great reformer than Luther, great theologian than Thomas Aquinas, the hero of unselfishness, mighty champion of religious liberty, the inspired apostle of the Gentiles, a slave of the Lord Jesus Christ. చివరి మాట నేనే యాడ్ చేశాను, అవన్నీ డీన్ ఫెరార్ గారి మాటలు. passionate as the John the Baptist for the glory of God. ట్రైల్ మాస్టర్ అంటారు, విన్నారు ఎప్పుడన్నా మాట? ఇంగ్లీష్ కూడా నేర్చుకున్నాం. అదర్ మిషనరీస్ అందరికీ దారి చూపించుకుంటూ దాన్ని ట్రైల్ బ్లేజర్ అంటారు. అప్పుడు ఎవరైనా వెళ్ళిన స్థలంలో మరి దారి చేసుకుని దాన్ని ట్రైల్ బ్లేజర్ అంటారు. మరి నాకు సమయం లేదు కనుక ఈ లిస్ట్ అంతా సెంచరీ వైపులో చూస్తే 2nd and 3rd ఐరియన్స్, మరి 4th and 5th లో ఉల్ఫిల్లాస్, 6th and 5th లో కొలంబా, మరి 9th and 11th లో సిరిల్ మెథోడియస్, 12th and 5th లో రేమండ్ లైవ్, జాన్ ఆఫ్, వీళ్ళందరూ కూడా మిషనరీస్ అండి. ఆయన తర్వాత వచ్చిన మిషనరీస్. 16th సెంచరీలో ఫ్రాన్సిస్ జేవియర్, జాన్ కాల్విన్, మరి 17th సెంచరీలో జాన్ ఎలియట్, అయ్యా 18వ సెంచరీలో బర్తోమెవ్ జింజెన్బ్లాట్, ఆయన ఇండియాకి వచ్చాడు. వాళ్ళు అండర్లైన్ చేసి పెట్టాను. నికోలాస్ జింజెన్డార్ఫ్, తర్వాత 19th సెంచరీలో డేవిడ్ లివింగ్స్టన్, హడ్సన్ టైలర్, మేరీ స్లెసర్, అగన్ రామ్ జడ్సన్, రాబర్ట్ మారిసన్, అలెగ్జాండర్ డఫ్, అని కార్మికేయల్, శామ్యుయల్ జూనర్, జాన్ విల్సన్ అండర్లైన్ చేసిన వాళ్ళందరూ ఇండియాకి వచ్చిన వాళ్ళు. 20th సెంచరీలో టిఎం స్టైరెట్, జాన్ మోడీ, డేవిడ్ వాట్సన్, రెడ్ లెటర్స్ లో రాసిన వాళ్ళు, యుఎస్ఐలో మిషనరీస్ గా పనిచేసిన వాళ్ళు. తర్వాత చాలా మంది పేర్లు ఉన్నాయి, ఇక్కడ నేను చదవడానికి సమయం లేదు. జిమ్ ఇలియట్ అండ్ హిజ్ 3 ఫ్రెండ్స్, స్టాంటన్, మరి కర్నూలులో పరిచయం చేసిన రాకుడ్ జిప్సన్, మరి ఒంగోలులో పరిచయం చేసిన క్లౌడ్, చాలా మంది మిషనరీస్. కొద్దిమంది మాటలు రాసుకున్నాం. 21st సెంచరీలో ప్రొటెస్టెంట్ మిషనరీస్ ఫ్రమ్ ఏషియా, ఆఫ్రికా అండ్ లాటిన్ అమెరికా బయలుదేరారు. అంతమంది అక్కడి నుంచి వచ్చేవాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళడం బయలుదేరారు. చైనా నుంచి 50,000 మంది మిషనరీస్ ని జెరూసలేం దాకా పంపించాలని చైనా సంఘం నిర్ణయించుకుని అబద్ధ దిశగా పనిచేస్తుంది. క్లిష్టమైన పరిస్థితుల్లో ఎదుర్కొంటున్నారు దేశంలో. అయినప్పటికీ కూడా ఆ టైమ్స్ తగినటువంటి వ్యక్తులు కమాన్ ఇమిటేట్ మీ అంత ధైర్యం కలిగిందంటే ఆయనకి. ఎందుకు? నేను యేసుప్రభు అడుగు జాడలు నడుస్తున్నాను కాబట్టి మీరు నా అడుగు జాడల్లో నడవండి. ముందు నడిచి వెళ్తున్నాడండి ఆయన. ఆయన వెనకాల పౌలు గారు వెళ్తున్నాడు. పౌలు గారు వెనకాల అదిగో పచ్చ చొక్కా వేసుకొని నువ్వు నేను ఎడిగి వెళ్లే వారంగా ఉండాలని దేవుడు కృప కోసం వేడుకుందాం. కమాన్. మొట్టమొదటి ఒక పాట పాడి వినిపించాను. నేను పాడలేదు, చదివి వినిపించాను. మైటీ మ్యాన్ ఆఫ్ గాడ్ వాస్ హి, పాల్ అని. ఎంత గొప్ప వ్యక్తితో మనం చూసాం. చివరి వచనం చూస్తే, ఇస్ దర్ మ్యాన్ లివింగ్ ఇన్ ద వరల్డ్ టుడే నాట్ కాట్ అప్ అండ్ రిచెస్, నాట్ కాట్ అప్ యాస్ స్లేవ్, హూ వాంట్స్ టు గివ్ హిస్ లైఫ్ టు సర్వ్ ద లార్డ్. అలాంటి వ్యక్తి ఇప్పుడు కూడా దేవుడు కావాలని కోరుకున్నాడు. సంపదలు కోరుకునేవాడు కాదు. మరి దానికి బందీగా, ఖైదీగా, మన ఖైదీలో క్రీస్తుకు బందీగా ఆయన చేయమంటే చేశాను అంటే మానేసే వ్యక్తులంగా ఉండడానికి దేవుడు మనకు కృప చూపించను గాక. సోర్సెస్ ప్రైమరీ హోలీ బైబుల్ తీసుకున్నాను నేను. విత్ గాడ్ ఆస్వాల్డ్ శాండర్స్ గారి బుక్ ప్రిఫర్ చేశాను. అపోజిలని జాన్ పాలాక్ గారు రాసిన పుస్తకం, విలింగ్టన్ గైడ్ టు ద బైబుల్, ప్రేమ గారు, కీర్తి గారు మెసేజ్ అపోజిల్ కార్యాలంతా, టెస్టిమెంట్ బైబుల్ కామెంటరీ బై గార్నర్ హిస్టరీ, అనేక వీడియోస్ చదవడం ద్వారా, మరి హిస్టరీ చదవడం ద్వారా ఈ విషయాలు మేము ముందుకు తీసుకొచ్చాం. అయ్యా అడుగుదాం ఎప్పటి నుంచి అండి? 1వ తారీఖు నుంచి మొదలనుకుంటున్నారు. Let us have baby steps. ఎప్పటి నుంచి మొదలుతున్నాం? మీడియం స్టెప్స్ చేస్తూ, మరి పెద్ద అంగలు వేస్తూ ముందుకు వెళ్ళడానికి. Come on, start it today. Journey of 1000 miles begins with 1 step. ఒక అడుగుతో మొదలు పెడదాం. నేను
అడుగులు వేసి నడవడానికి. గ్రేస్, మర్సీ అండ్ పీస్ ప్రైమ్ గాడ్ బీ విత్ యూ ఆల్. May the Lord help us to know him more and more. ఆయన ఇంకా 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 ఎరుగుతూ ఉండడానికి అనుభవపూర్వకమైన జ్ఞానం, కష్టాల్లో ఇంతకే కాదు, ఆయన మనల్ని ఎందుకు పిలుచుకున్నాడు, ఆ ఉద్దేశాన్ని గమనించి దాన్ని నెరవేర్చడం ద్వారా ఆయన ఎందుకు పిలుచుకున్నాడు ఆయనకి తెలుసు. ఇతరులకు ఆయన ఎరగడం, ఇతరులకు ఎదిగించడం, ఆయన ఎదగడం, ఇతరులను కూడా ఎదిగించడం. అలా నీవే నన్ను విద్యార్థుల మధ్య పరిచయలు ప్రభు కోసం విద్యార్థులను సంపాదించుకుని వారి శిష్యులుగా తరబిది చేసి వారి ద్వారా రాబోయే దినాల్లో సంఘానికి, సమాజానికి సేవ చేసే నాయకులను మనం నెక్స్ట్ జనరేషన్ తీర్చిదిద్దాలని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ఉద్దేశాన్ని గమనించి దాన్ని నెరవేర్చి తద్వారా దేవుడికి మహిమ తేగలడానికి దేవుడు కృప చూపించను కాక. ఆయన ఎరిగి, ఆయనకు మన పట్ల ఉన్న ఉద్దేశాన్ని ఎరిగి దాన్ని నెరవేర్చి తద్వారా దేవుడికి మహిమ తేవడానికి దేవుడు కృప చూపించును గాక. చివరి స్లైడ్ మీ ముందు నుంచి ముగిస్తున్నాను. చివరిసారి ప్రార్థన చేసేవాళ్ళు దీన్ని చూడొచ్చు. అనేక పాఠాలు నేర్చుకుని ప్రతి సెషన్లోనూ నేర్చుకున్నాం. చివరికి ఇప్పుడు ఆయన క్యారెక్టర్, ప్రతి క్యారెక్టర్ ఒక పాటనే. కొన్ని 3 మాటలు చెప్పి ముగిస్తాను. అన్షేకబుల్ కాన్ఫిడెన్స్ ఇన్ గాడ్. ఎంత కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఇరుకు వచ్చినా చెక్కు చెదరని నమ్మకం. కాంప్రమైజింగ్ ఒబీడియన్స్, రాజీ మరి దేవునికి విధేయత చూపించడం. అంతమొదటి కాదు, అన్క్వెంచబుల్ జీల్ ఫర్ క్రైస్ట్. అయ్యా కానీ ఆసక్తి, తపన, ఆరాటం కలిగిన వ్యక్తి ఆయన. Paul trusted God unwaveringly, lived obediently and served patiently. అలా జీవించడానికి ప్రభు మన కృప చూపించును. థ్యాంక్ యూ వెరీ మచ్.